ప్రజాపాలన 2వ సంవత్సరం ముగించుకొని విజయోత్సవ సభకి ఏదైతే ముఖ్యమంత్రి గారు వచ్చిందో మరొకసారి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి ప్రజల్ని ఆదిలాబాద్ ప్రజలంటేనే అమాయకులు, మోసం చెప్తే మోసపు మాటలు చెప్తే నమ్ముతారని చెప్పి మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి గారి అంతరాత్మ బయటపడ్డది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల తర్వాత ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా గత చెప్పిన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందరవెల్లికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి అదే చెప్పిన, నేను ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ ఇస్తా, ఆదిలాబాద్లో ఆదివాసులు పేదలు దళితులు అందరు ఉన్నారు, ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటా, ఆదిలాబాద్లో ఉన్నటువంటి సీసీ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాన్ని ప్రారంభిస్తాను. మరి నేనేం చెప్పినావు? కవే చెప్పినావు. పాత మళ్ళా గాలిలో వచ్చినావు, మన గాలి మాటలు చెప్పిపోయినావు. గాలి మోటార్ మీద వచ్చినావు, గాలి మాటలు చెప్పినావు, మళ్ళీ వెళ్ళిపోయినావు. ఇంత ఆదిలాబాద్ జిల్లా ప్రజలంటే ఇంత ఎందుకు మీరు తక్కువ వేసుకుంటారు? ఇంత అమాయక ప్రజల్ని మీరు మోసం చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. ఇక మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, మరి ఈయన పార్టీ బ్రోకరా చోకరా అనిపించింది నిన్నటి మాట. క్లియర్గా కనబడ్డది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చెప్పారు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఎర్రమల్లి శ్రీనివాసరెడ్డి, మళ్ళా ఇంకొక కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణుడి పైన గెలిచిండు ఆయన. మా అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే, మేము గ్రామాలకు తిరిగితే అనిరుద్ధ్ రెడ్డి మేము గ్రామాలపై ఏం చెప్పమంటాం? ఒక నయా పైసా లేదు, ఒక నయా పైసా మాకు ఇద్దామంటే గ్రామాలపై ప్రామిస్ చేస్తామంటే మా పరిస్థితి ఎమ్మెల్యేలు గెలిచి 2 సంవత్సరాలు అయితే ఉంది అనేది ఎవరు చెప్పిన మాట? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాగర్ కర్నూలు శ్రీనివాసరెడ్డి, ఈ అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పిండ్రు. మీడియాలో పెద్దగా వచ్చింది, అన్ని పత్రికల్లో వచ్చింది. వాళ్ళేమో ₹1 లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్తూ ఉంటే ఈ జోగుడు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని పొగుడాలా ఇట్లన్నా అంటే ఏం చేయాలా? గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టాలా అంటే రేవంత్ రెడ్డి ఎట్లాగో తిరుగుతాడు, నాకంటే ముందు నేనేదానికంటే ముందు తిట్టి ఏదో మార్పులు వేసుకోవాలని చెప్పి మన స్థానిక ఎమ్మెల్యే గారు పాపపు ప్రభుత్వాలు 10 సంవత్సరాలు పరిపాలించినాయి, 8 లక్షల కోట్ల అప్పు చేసిండు అని చెప్పి మాట్లాడితే ఏమన్నట్టు? ఒక భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా నువ్వు గతంలో ముఖ్యమంత్రి గారు మీరు జిల్లాకు వచ్చిండ్రు, మీరు గివే మాటలు అప్పుడు కూడా చెప్పిండ్రు. చెప్పక ముందు మీరు మాట్లాడి ఉండొచ్చు కానీ మీకు తెలుసు కదా, యూనివర్సిటీ గురించి నీకు తెలుసు. ఆదిలాబాద్ జిల్లా
అప్పుడు భారతీయ జనతా పార్టీ నువ్వు జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు చెప్పిన మాట విన్నావు. జిల్లాను దత్తత తీసుకుంటున్నావు, రేవంత్ రెడ్డి గారు తీసుకోలేదు. మా ఆదిలాబాద్ ఉన్నటువంటి సిసిఐని మరి పునఃప్రారంభిస్తామని చెప్పినావు. ఇద్దరం కలిసి మరి చేద్దామని చెప్పి నువ్వు చెప్పేది పోయి అవేమి మాట్లాడకుండా గత ప్రభుత్వము 10 ఏళ్ళు పాపాల ప్రభుత్వం పరిపాలించిందట. మరి ఇక నీకు ఎందుకింత బ్రోకర్గా తయారైనవు కాంగ్రెస్ పార్టీకి, మరి ముఖ్యమంత్రి గారికి ఎందుకు నువ్వు జోకర్గా తయారైనవు ఆదిలాబాద్ జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. అప్పుడు పనిచేయడం వల్ల పాపం రేవంత్ రెడ్డి పని చేయలేకపోతున్నాడని చెప్తున్నట్టు ఈయన పని కొరకు ఈయన సిసిఐని అమ్మేసుకోవాలా, హైదరాబాద్లో భూముల్ని మరి ఏదైనా కొనుగోలు అమ్మకాలు చేస్తే దానికి సహకరించడానికి కొరకే నేను అనుకుంటా ఈ జోకుడు ప్రారంభమైందని చెప్పి నాకు చాలామంది మా మిత్రులు చాలామంది చెప్పింది. కానీ నిన్న ఆదిలాబాదు స్టేడియంలో స్పష్టమైంది, రేవంత్ రెడ్డికి జోకుడు గారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి నిన్న క్లియర్ కట్గా అర్థమైంది. మతించుకో పాయల్ శంకర్ గారు, మీ నరేంద్ర మోడీ కంటే ముందు 13 మంది ప్రధానమంత్రులు, 13 మంది ప్రధానమంత్రులు అప్పుడు బాకీ ఎంత అంటే 56 లక్షల కోట్లు. అంటే ఎవరెవరిగా లాస్ట్ మీ మన్మోహన్ సింగ్ దాకా నెహ్రూ నుంచి మొదలుకుంటే మన్మోహన్ సింగ్ వరకు కూడా 56 లక్షల కోట్లు భారతదేశం యొక్క అప్పు. ఈరోజు మీరు నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత 125 లక్షల కోట్లు. మీరే లెక్కలు 4 గంటలని దాదాపు. అంటే భారతదేశం యొక్క ప్రభుత్వం అప్పులు చేస్తే మీదేమో మంచి ప్రభుత్వం, దేవతల ప్రభుత్వం మీది, మాదేమో దయ్యాల ప్రభుత్వం, ఏమన్నా ఇంకా రాక్షసుల ప్రభుత్వం. అసలు మాట ఏదన్నా నేను ఇంతకుముందు చెప్పిన పాపాత్ముల, దయ్యాలు భూతాలు పాపాత్ములు మీరా బిడ్డ. 13వ ప్రధానమంత్రి దాకానేమో 56 లక్షల కోట్లు ఉంటుంది. మీ ప్రధానమంత్రి 14వ ప్రధానమంత్రి అంటే 185 లక్షల కోట్లు అవుతుంది. మీరు పాపాత్ములా, మా కేసీఆర్ పాపాత్ముడా? దీన్ని బట్టి అర్థం చేసుకో, నువ్వు పక్క జోకుడు కాడని అర్థమైంది. ఇంత క్లియర్ కట్గా పేపర్లతో సహా మా పత్రికా మిత్రులకు, మా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మిత్రులకు ఇది చూపిస్తున్నా. దయచేసి ఇలా ఆదిలాబాదు ప్రజలు పాపం పక్క హిందూవాది, దేవతలు అంటే నేను ఒప్పుకోడు, దేవతల తిట్టిన ఒప్పుకోడు, మంచి హిందుత్వము పక్కా ఉన్న వ్యక్తి అన్నటువంటి వ్యక్తి ఇలా పక్కా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలిచినట్టు అని చెప్పినటువంటి వ్యక్తి ఇలా రేవంత్ రెడ్డి చెబుతున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మీకు అందరికీ పక్కా సిసిఐ మీ కేంద్ర మంత్రి, మీ ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామికి చెందినటువంటి మీ కేంద్ర మంత్రి, భారీ పరిశ్రమ శాఖ మంత్రి కుమారస్వామి గారికి మేము 2/4/2025 నాడు కలిసి మాకు స్పష్టమైన హామీ ఇచ్చిండు, ఖచ్చితంగా ఇది ప్రైవేట్ పరం చెయ్యము, ప్రభుత్వ పరంగా నడిపిస్తామని చెప్పి కుమారస్వామి గారు మేము అఖిలపక్షం సిసిఐ అయితే పోరాట కమిటీ పోయినామో ఆల్ పార్టీస్ ఉన్నాం, బీజేపీ కాంగ్రెస్ తప్ప. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.